ద కవెనెంట్ అన్నారు. నిబంధన మందసం అంటే ఏంటి మాట్లాడాలి, ఎవరైనా తెలిసిన వాళ్ళు. బైబిల్ మాట్లాడుతుంది, వినాలి. దేవుని యొక్క ఆలయము 3 భాగాలుగా విభజించేవారు. ఆవరణము, పరిశుద్ధ స్థలము, మహాపరిశుద్ధ స్థలం. చెప్పాలి, ఆవరణము, పరిశుద్ధ స్థలము, మహాపరిశుద్ధ స్థలం. ఆవరణములో ఉండే పరికరములు కొన్ని ఉన్నాయి. ఆవరణలో ఏమేమి ఉంటాయి? బలిపీఠము, తర్వాత ఇత్తడి గంగాళం. వినాలి నా మాట. ఏముంటుంది చెప్పండి? పెద్ద బలిపీఠం ఉంటుంది బయట, ఆవరణం, ఓపెన్ ప్లేస్. దేవుని మందిరంలో ఓపెన్ ప్లేస్లో ముందు పెద్ద వింటున్నారా, ఆవరణములో ఏముంటుంది? అక్కడ గంగాళము, తర్వాత బలిపీఠం. వచ్చిన సేవకులు ప్రతి వారు అందులో ఏం చేయాలి? ఆ గంగాళములో తమలను తాము శుద్ధి చేసుకుని అటు తర్వాత వచ్చి బలిపీఠం ఎదుట బలి పనులు వాళ్ళు జరిగించాలి. కొంచెం లోపలికి వస్తే ఏముంటుంది? పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో ఏమేముంటాయి? పరిశుద్ధ స్థలంలో ఏమేముంటాయి? ఒకవైపునేమో వినాలి, ఒకవైపునేమో బల్ల మీద నుండి సమూహ అప్పములు. ఏమిటి? ద టేబుల్ ఆఫ్ షో బ్రెడ్. ఒకవైపున ఒక టేబుల్ వేసి ఆ టేబుల్ మీద వింటున్నారా అప్పములు ఉంటాయి. మరొక వైపున ఏముంటుంది? దీపస్తంభం ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? దీపస్తంభం ఉంటుంది. అక్కడ చూస్తున్నారా వినవరా? అలాంటి ఒక దీపస్తంభం అటు పెడతాడు. ఇంకేముంటుంది అక్కడ? అక్కడ ఉండేది ఏంటంటే, ఇదిగోండి, ఇది మహాపరిశుద్ధ స్థలం. అంటే ఈ మహాపరిశుద్ధ స్థలం దగ్గర ఒక బలిపీఠం ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ధూపం వేస్తారు. ఇక్కడ ఏం వేస్తారు చెప్పండి? ధూపం వేస్తారు. ఇది పరిశుద్ధ స్థలంలో ఉండదు. మహాపరిశుద్ధ స్థలంలో ఏముంటుంది? ఏవి ఉండదు. ఒక్కటే, ఏంటంటే దేవుని నిబంధన మందసం. దేవుని స్తోత్రం కలుగునుగాక. లోతులోకి వెళ్ళాలనుకోవట్ల, పైన 2 మాటలు మీరు వాక్యాన్ని వినాలి. ఇప్పుడు ప్రభు మాటలు వింటున్న వాళ్ళని శ్రద్ధగా, ఆ నిబంధన మందసం అనే దేవుని అది ఒక పెట్టి. అదేంటని చెప్పండి? పెట్టి. ఆ మందసాన్ని ఎలా చేయమన్నాడండి దేవుడు? తుమ్మకర్రతో చేయమన్నాడు. ఏ కర్రతో చేయమన్నాడు? ఆ వాక్యాన్ని ఒకసారి చదువుతారా? నిర్గమకాండము 20వ అధ్యాయం 20 ఒకసారి చూడండి. నిర్గమకాండము 25వ అధ్యాయం 10వ వచనం. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. చూసారా నాన్న? 25వ అధ్యాయం నిర్గమకాండం 25వ అధ్యాయము 10వ వచనం. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. దాని పొడుగు